ఏ మీను, ఏంటి చాలా మూడవుట్గా ఉన్నావు? మన అబ్బాయి పప్పుతో నువ్వు గొడవ పడ్డావా? లేదా రేపు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని చూడాలా? ఏ మీను, ఏదో ఒకటి నోరు తెరిచి చెప్తేనే కదా. ఇలా డల్గా ఉంటే ఏంటి అర్థం? నోటుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడకండి. ముఖ్యమైన విషయాలు ఏవి మీకు గుర్తుండవుగా? ఇప్పుడు నేను ఏది మర్చిపోయానంటున్నావు? బాగా ఆలోచించి చూడండి. హే ఆగు. అనవసరంగా సస్పెన్స్లో పెట్టి నన్ను టెన్షన్ పెట్టకు మీను. అసలు విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అసలు రేపేం రోజు మీరెలా మర్చిపోయారండి? అంత ముఖ్యమైన రోజేంటి? ప్రతి వారం వచ్చాడుగా, రేపు బుధవారం. ఫిబ్రవరి 5వ తారీఖు మీకు మామూలు రోజా? ఏ అది మామూలు రోజే. దానికి మీను, ఏయ్ మీను, మీను, ఓయ్ ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాను. అవునవును, మీ అమ్మ చెప్పింది నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదని. సంబంధం లేని విషయం గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఏంటమ్మా ఎందుకు ఇలా ఉన్నావు? ఆ భగవంతుడు మనకిచ్చిందాన్ని అనుభవించాలి. 6 సంవత్సరాలు గడిచిపోయాయి కదమ్మా. సరేనమ్మా, నువ్వు పని చెయ్యి. నాన్నకి ఒక మంచి టీ పెట్టి తీసుకురా, వెళ్ళు. సరే వదిలే, నేను ఆ క్లారా పెట్టిన టీయే తాగుతాను. ఇంకేం చేయమంటావు? టీ నేనే పెడతాను. మీను, నువ్వు ఏం చేస్తున్నావు? ఏదైనా మాట్లాడు మీను. నేనిప్పుడు ఏదీ మాట్లాడే మూడ్లో లేనండి. నువ్వు త్వరగా రెడీ అవ్వు. మన ఇద్దరం వెళ్ళి అబ్బాయిని పికప్ చేసుకుందాం. అలాగే అవుటింగ్. నేను రాను, నన్ను ఒంటరిగా వదిలేయండి. మీను, దయచేసి నా మాట విను. నేను రానని చెప్తున్నాను కదండి. నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. ఓకే? మీను, ఏదైనా మాట్లాడు. ఎందుకులా ఉన్నావు? నాన్నొచ్చారు. అలాగా? ఏంటి విషయం? మీ నాన్న నీకోసం ఏదైనా తెచ్చుంటారే, ఏం తెచ్చారు? అరిసెలు, జంతికలు. ఓ, చాలా హ్యాపీగా ఉంటావుగా. నీకు ఆ రెండంటే చాలా ఇష్టంగా. ఏ అప్పు, ఇవన్నీ మనకు తీసుకొచ్చి ఇవ్వడానికి మరొకంటూ ఇంకెవరున్నారు? నాకు ఒక నాన్నన్నాడు. డ్రెస్ కొనడానికి కూడా టైం లేదు. సార్, నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఏమైంది? మన ఏజేఎస్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఇక్కడే జాయిన్ చేశాం. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వస్తాను. ఏమైందండి? ఏజేఎస్ అన్నకి గుండె నొప్పిట, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వెళ్ళి చూసొద్దాం. లేవకండి, పడుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. అమిత్, కొంచెం బయటికి రా. నువ్వు మీనాక్షి కదండి? నీ గురించి నాకు తెలుసమ్మా. డాక్టర్ ఏమన్నారు? ఏంటనేది డీటెయిల్గా ఏం చెప్పలేదు. 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. ఆయనకి ఏ అవసరమైనా వెంటనే చేయండి. నేను స్కూల్లో చూశాను. తెలుసు. నీకు ఎగ్జామ్ టైం కదా? అవును. ఏజీస్ గారు, మా ఇద్దరికి ముందే పరిచయం ఉంది. మీ అమ్మాయిని స్కూల్లో చూశాను. ఏజెస్ అన్నా, మేము బయలుదేరుతాం. ఎలాంటి అవసరం వచ్చినా నడవడానికి మొహమాట పడకండి. అమిత్ ఇక్కడే ఉంటాడు. మీరు ప్రశాంతంగా పడుకోండి. కొద్ది రోజులు మీరు రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒక కారణం అనుకుంటే సరిపోతుంది. కానీ సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరేనండి, బయట వెయిట్ చేద్దామా? రామ్మా. పద పద, బయటికి వెళ్దారా. చెప్పండి అన్న, మీరు నా దగ్గర ఏ ముఖ్యమైన విషయం చెప్పాలి? ఈ రాత్రి గురించి నాకు చాలా భయంగా ఉంది సార్. ఏమైంది? నేను చాలా త్వరగా ఈ స్థితికి చేరుకున్నాననిపిస్తోంది. నాలో ఒక భయం.
నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటే నా భయం ఇంకా ఎక్కువ అవుతుంది. అది ముఖ్యంగా నా కూతురు గురించి ఆలోచిస్తుంటే. మీరు ఎందుకు అనవసరంగా ఎంత భయపడుతున్నారు? గుండె నొప్పి వచ్చింది కాబట్టి మీరు ఇంతగా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. లేదు సార్, నేను, నా భార్య, మా అమ్మాయి సార్, నా కుటుంబం తప్ప ఇంకేం తెలీదు. చుట్టాలు బంధువులని చెప్పుకోవడానికి ఎవరూ లేరు సార్. నా కూతురి మొహం చూస్తుంటే నేను బాధను ఆపుకోలేకపోతున్నాను సార్. సార్, నాకు ఒకే ఒక సాయం చేయండి సార్. తనని నాకు దూరంగా తీసుకెళ్ళిపోండి. అది మేడం తలుచుకుంటేనే జరుగుతుంది. అన్నా, ఏంటన్నా మీరు? సార్ ప్లీజ్, దయచేసి కాదనకండి సార్. నేను చెప్పాను కదా, ఇంకెవరితోనూ ఇది చెప్పుకోలేను. మేము లోపలికి రావచ్చా? ఇక మేము బయలుదేరుతాం, కలుద్దాం. సార్. ఏజీస్ గారు, మేము వెళ్ళొస్తాం. అలాగేమ్మా. ఆంటీ, వెళ్ళొస్తాం. సరేనమ్మా. ఇలా చూడు, నువ్వు బాధపడకూడదు, ఓకే? రా. ఆ అమ్మాయి పాపం కదండి, ఎగ్జామ్ టైం. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలేస్తోంది. చాలా కష్టంగా ఉంటే నీతో పాటు తీసుకొచ్చాయి. నిజంగానా? నేను తీసుకొచ్చేస్తానండి. పిలిచి చూడు. అరే, వస్తే చూద్దాంలే. ఇక్కడే ఆగండి, నేను తీసుకొస్తాను. ఏయ్ మెను. ఆంటీ, నేనొక విషయం చెప్పాలి, అందుకే తిరిగొచ్చాను. మీకే ప్రాబ్లము లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? మరేం లేదాంటీ, తనకి ఎగ్జామ్ రాబోతుంది కదా. ఈ హాస్పిటల్లోనంటే తను చదవలేదు. మీరేం భయపడకండి ఆంటీ, నేను తను చూసుకుంటాను. అయ్యో పర్వాలేదమ్మా. మేడం చాలా ప్రేమగా పిలుస్తున్నారు కదమ్మా, తెలియని వారేం కాదుగా. మనసారింటికే కదా. నేను వెళ్ళను. అలా అనకమ్మా, ఇలా రా రా, వెళ్ళమ్మా. మీరేమంటున్నారండి? నువ్వు కాసేపు ఊరుకో, నేను చెప్పేది వినమ్మా. ఎంతో ప్రేమగా ఇంటికి రమ్మంటున్నారు కదమ్మా, నా మాట విని వెళ్ళిరా. రా, భయపడకు. రామ్మా. రా. నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఇదిగో నీ బ్యాగ్. థ్యాంక్స్. దట్స్ ఓకే. రామ్మా. లియా, నువ్వు ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకో. ఇది ఓకేగా నీకు? దాన్ని నాకివ్వు. రా, ఇదే బాత్రూమ్. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అన్నీ వస్తాయి. నీకేం కావాలంటే అది యూజ్ చేసుకో, ఓకే? సరే, ఇక నేను వెళ్తాను. మా అబ్బాయితో చాలా పెద్ద పోరాటం చేయాలి. వాడికి వాడి నాన్నకి నన్ను విసిగించడమే పని. నీకు మార్చుకోవడానికి డ్రెస్ లేదు కదా? ఒక్క నిమిషం ఉండు, నేను చూస్తాను. ఇక్కడ ఒక డ్రెస్ ఉండాలి, అది నీకు కరెక్ట్గా ఉంటుందనుకుంటాను. ఎక్కడుంది? ఇదెలా ఉంది చూడు. మా చెల్లెలు మా ఇంటికొస్తే దీన్నే వేసుకుంటుంది. నీకిది కరెక్ట్గా ఉంటుంది. ఎదిగో, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మనం భోంచేద్దాం, ఓకే? ఓకే.
అయ్యయ్యో, ఈ క్లారా ఆంటీ మళ్ళీ బెండకాయ కూర చేసిందా? ఆవిడకి వేరే కూర రాదనుకుంటా. ఎప్పుడు చూసినా ఇదే కూర. గెస్టులు ఇంటికొచ్చినప్పుడు ఆవిడని నమ్ముకుంటే ఇంతే సంగతులు. సక్సెస్. థ్యాంక్ గాడ్. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఓకే అమిత్, నేను కాల్ చేస్తాను. ఓకే. లియా, భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదట. రేపు పొద్దునే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారట. ఇప్పుడు నీకు సంతోషమా? అక్క, మీ ఫోన్ ఇస్తారా? అమ్మతో మాట్లాడాలి. మాట్లాడు. నంబర్ ఏంటి? 9895686555. రింగ్ అవుతోంది. ఇదిగో. అమ్మా, ఆకలేస్తోంది. ఇదెవరి నెంబరు? మీనాక్షి కదమ్మా. నాన్నకెలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు నిద్రపోతున్నారు. రేపు డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారు. ఈ పరిస్థితిలో ఉన్నందువల్లే నేను నిన్ను పంపించాను. అంతేకాకుండా వాళ్ళు పిలిచినప్పుడు పంపించమంటే బాగుండదు కదా. అంతేకాకుండా మీ నాన్నగారు వెళ్ళమన్నారు. పర్వాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. స్కూల్ అయిపోగానే వస్తాను. మీనాక్షి అక్క నాకు తన డ్రెస్ కూడా ఇచ్చారు. సరే, రేపు స్కూల్ అయిపోగానే ఇంటికొచ్చేయి, సరేనా? అలాగేనమ్మా. అమ్మా, ఎంత పెద్ద ఇల్లా తెలుసా? ఎన్నో రూమ్స్ ఉన్నాయి. ఏంటి లియా, ఇంకా ఫుడ్ నీకు నచ్చిందా? తనని ముందు తిననివ్వండి. ఓ, నచ్చకుండా ఉండదు. నేను తనని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా వీళ్ళ నాన్నగారు నాకిచ్చింది ఇదిగో ఇప్పుడెళ్ళిందే ఆ క్లారా. ఆవిడంత చాలా బాగా వంట చేసేవాళ్ళు ఎవరూ లేరు. పిల్లల మీద శ్రద్ధుండే అమ్మా నాన్నలు వాళ్ళకెప్పుడు మంచిగా చేస్తారు. ఆ విషయంలో బాధపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాని మా అమ్మా నాన్నకి ఏమైంది? చూడండి, వద్దు. నువ్వు తినమ్మా. ఈయనింతే, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. నువ్వేం పట్టించుకోవద్దు. తిను. చాలు చాలు. ఇంకాస్త పెట్టినా తిను. రే, నువ్వు తినరా? ఓకే, నువ్వు తిను. ఏంటి సార్, మీ ఐడియా ఏంటి? రెస్ట్ రూమ్కి వెళదావా అని ఒక ఐడియా. ఎందుకో తెలియట్లేదు. భయంకరమైన గ్యాస్ ట్రబుల్. అదెప్పుడు ఉండేదే కదా. అది సరే, ఆ అమ్మాయిని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఏమని చెప్పమంటావు? పాపం. అవును, పాపమండి ఆ అమ్మాయి. నాకెందుకో తనని చూడగానే బాగా నచ్చేసింది. ఏమండి ఏమండి ఏంటి? ఆ అమ్మాయిని ఇక్కడే ఉండనిచ్చి చదివిస్తే? దానికే చదివిద్దాం. ఏయ్, అదంతా వద్దు మీనాక్షి. ఎందుకు మన అనవసరాన్ని రిస్క్ తీసుకోవాలి చెప్పు? ఆ అమ్మాయి ఇక్కడే ఉండి చదివితే అందులో ఏం రిస్క్ ఉంటుంది? పప్పుకి ఆ అమ్మాయి బాగా నచ్చింది. వాడికి అమ్మాయిలు చూస్తేనే ఇష్టం కదా. అవును. బ్రీడ్ ఎవరు? ఈ బ్రీడ్కే ఏం లేదండి. 2 రోజుల క్రితం టీచర్ ఒక విషయం చెప్పింది మీ అబ్బాయి గురించి. క్లాస్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడట. తర్వాత ఏమవుతుంది? ఐ హేట్ యూ అని చెప్పి ఒక పెద్ద బుక్ తీసి తన నెత్తి మీదే కొట్టింది. పాపం, రాత్రంతా మీ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత అమృతాంజన్ రాసి తనని నిద్రపుచ్చాను. మీకీ విషయాలని ఎలా తెలుస్తాలేండి? హే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. ఉండండి, ఆ అమ్మాయి నిద్రపోయిందో లేదో చూసేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది లియా? నేను నిద్రపోలేకపోతున్నాను. ఎందుకలా?
భయంగా ఉంది. ఇక్కడే భయం ఉండదమ్మా. నువ్వు ధైర్యంగా నిద్రపోవచ్చు. నేను ఇంట్లో అమ్మ దగ్గరే పడుకుంటాను. ఇక్కడ ఫస్ట్ టైం ఒంటరిగా పడుకుంటున్నాను. అయితే సరే, నువ్విక్కడ ఒంటరిగా నిద్రపోవద్దు. నేనిప్పుడే వస్తాను. నీతో కలిసి నేను నిద్రపోతాను. లైట్ ఆఫ్ చేయకుండానే వెళ్తున్నాను. సరే అక్క. ఓకే.